ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల నగారం మోగింది. మే 13వ తేదీన ఏపీలో ఎన్నికలు జరగబోతుండగా జూన్ 4వ తేదీన ఎవరు అధికార పీఠాన్ని అధిష్టిస్తారు అనేది తేలిపోతుంది. అయితే ఈ 175 అసెంబ్లీ స్థానాలకు వందలాది మంది అభ్యర్థులు పోటీ పడుతూ ఉన్నారు. మాజీ క్రీడాకారులు, సినీ నటులు, పారిశ్రామికవేత్తలు, డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, ఉపాధ్యాయులు, జర్నలిస్టులు ఉన్నారు. ఇలా రకరకాల వృత్తుల్లోని వారంతా ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉన్నారు. వీరందరితో పాటు కుటుంబ రాజకీయ నేపథ్యం ఉన్న వారసులు సైతం ఇక ఎన్నికల్లో దిగుతూ ఉన్నారు. అయితే ఈసారి ఆసక్తికరమైన పోరు జరగబోతోంది. రాష్ట్రాన్ని కొన్నేళ్ల పాటు పాలించిన ముఖ్యమంత్రుల కుటుంబాల నుంచి వారి వారసులు పోటీకి సై అని దిగుతూ ఉన్నారు. ఏకంగా 6 రాష్ట్ర ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారి కుమారులు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నారు. మరో 2 వారసులు లోక్సభ ఎన్నికల బరిలోకి దిగబోతూ ఉన్నారు. తెలుగు రాష్ట్రాల చరిత్రలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఒకేసారి 8 మంది ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం అనేది ఇదే మొదటిసారి కావడంతో రాష్ట్ర ప్రజల్లో కాస్త ఈ టాపిక్ ఇంట్రెస్టింగ్ గా మారింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ విధమైన అరుదైన సంఘటన జరిగిన దాఖలే లేవు. ఈ 2024 సంవత్సరము ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు సార్వత్రిక ఎన్నికలు చరిత్రలో నిలిచిపోబోతున్నాయనేసి పలువురు అంటూ ఉన్నారు. ఈ డీటెయిల్స్ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మొదటగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వారసులైనటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ షర్మిలారెడ్డి ఎన్నికల్లో పోటీ చేయబోతూ ఉన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే కడప నుంచి 2 సార్లు ఎంపీగా గెలిచారు. 2014లో ఎమ్మెల్యేగా గెలిచి శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా ఏపీ రాజకీయాల్లో కీలకమైన భూమిక పోషించారు. 2019 ఎన్నికల్లో పులివెందుల నుంచి గెలిచి విభజిత ఆంధ్రప్రదేశ్కు 2వ ముఖ్యమంత్రిగా పీఠాన్ని అధిష్ఠించారు. 2014, 2019 ఎన్నికల్లో గెలిచిన జగన్ మరోసారి అక్కడి నుంచి పోటీ చేసి 3వసారి గెలిచేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు. మరోవైపు షర్మిల ఏపీ రాజకీయాల్లోకి అడుగుపెట్టి సొంత అన్నపైనే విరుచుకపడుతూ ఉన్నారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి కడప పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేయబోతూ ఉన్నారు. వైఎస్ షర్మిలారెడ్డి మొదటిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగుతూ ఉన్నారు. ఇక తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన సీనియర్ ఎన్టీఆర్ వారసులు నందమూరి బాలకృష్ణ, దగ్గుబాటి పురంధేశ్వరి ఎన్నికల్లో పోటీ చేయబోతూ ఉన్నారు. ఇప్పటికే హిందూపురం అసెంబ్లీ నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నందమూరి బాలకృష్ణ 3వసారి కూడా హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తూ ఉన్నారు. 2019 ఎన్నికల్లో సీఎం జగన్ వేవ్ ఉన్నప్పటికీ కూడా ఇక అక్కడ తట్టుకొని నిల్చోవడమే కాకుండా గతం కంటే ఎక్కువ మెజారిటీతో గెలిచి రికార్డ్ కైవసం చేసుకున్నారు నందమూరి బాలకృష్ణ. మరోవైపు ఎన్టీఆర్ వారసురాలు, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి రాజమండ్రి లోక్సభ స్థానం నుంచి పోటీ చేయడం ఖాయమని తెలుస్తోంది. 2004, 2009 ఎన్నికల్లో లోక్సభకు ఎన్నికైన దగ్గుబాటి పురంధేశ్వరి కేంద్ర మంత్రిగా పనిచేశారు. తాజాగా మరోసారి తన సత్తా చాటాలని భావిస్తూ ఉన్నారు. ఇక మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ 2019లో బీసీల రాజకీయ సామ్రాజ్యం మంగళగిరి నియోజకవర్గంలో పోటీ చేసి ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ఈసారి మంగళగిరి అసెంబ్లీ నుంచి ఎలాగైనా గెలిచేందుకు సర్వశక్తులు ఒడ్డుతూ ఉన్నారు. 2014కు ముందు బీసీ నాయకుల అడ్డాగా వెలిగిన మంగళగిరి తొలిసారిగా 2019లో రెడ్డి సామాజిక వర్గం గద్దెను కైవసం చేసుకుంది. ఆ తర్వాత టీడీపీ బలంతో శాసన మండలికి నామినేటెడ్ అయ్యి తండ్రి కేబినెట్ లో 3 శాఖల మంత్రిగా పనిచేశారు నారా లోకేష్. ఈసారి మళ్లీ మంగళగిరి వేదికపై పోటీకి రెడీగా ఉన్నారు. ఇక నిన్న మొన్నటి వరకు నారా లోకేష్ ని వెక్కిరించిన వారే రాజకీయ ఓనమాలు బాగా నేర్చుకున్నాడనేసి లోకేష్ ని మెచ్చుకుంటూ ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి 2 సార్లు కాంగ్రెస్ తరపున ముఖ్యమంత్రిగా పనిచేసిన కోట్ల విజయభాస్కర్ రెడ్డి కుమారుడు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి టీడీపీ అభ్యర్థిగా డోన్ అసెంబ్లీ నుంచి పోటీ చేయబోతూ ఉన్నారు. 1991, 2004, 2009 ఎన్నికల్లో కర్నూలు నుంచి లోక్సభకు ఎన్నికై కేంద్రంలో రైల్వే శాఖ సహాయ మంత్రిగా కూడా ఆయన పనిచేశారు. గతంలో ఎంపీగా పనిచేసిన ఆయన ఈసారి డోన్ అసెంబ్లీకి పోటీ చేయబోతూ ఉన్నారు. ఇక 1992లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా పనిచేసిన నెదురుమల్లి జనార్దన్ రెడ్డి కుమారుడు నెదురుమల్లి రామ్ కుమార్ తొలిసారిగా తిరుపతి జిల్లా వెంకటగిరి నుంచి వైసీపీ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి నిల్చోబోతూ ఉన్నారు.
గతంలో ఆయన తల్లి రాజ్యలక్ష్మి అక్కడి నుంచి గెలిచి విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. ఇక మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కుమారుడు నాదెండ్ల మనోహర్ గుంటూరు జిల్లా తెనాలి నుంచి జనసేన అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగుతూ ఉన్నారు. నాదెండ్ల మనోహర్ ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ తరపున 2004-2009 ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు స్పీకర్ గాను ఆయన పనిచేసిన అనుభవం కూడా ఉంది. ఇక మొత్తానికైతే ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 8 మంది మాజీ ముఖ్యమంత్రుల వారసులు 2024 ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. అయితే ఒకప్పటిలా రాజకీయ వారసత్వాన్ని చూడడం ప్రజలు ఎప్పుడో మానేశారు. తాతలు తండ్రుల పేర్లతో అడుగులు ముందుకు వేస్తున్నప్పటికీ ఎవరితో ఎంత లాభం ఉందని ప్రజలు బేరీజు వేసుకుంటూ ఉన్నారు. ప్రజా ఆమోదం పొందిన వారే పీఠమెక్కుతూ ఉన్నారు. మరి ఈ 8 మందిలో ఎవరిని ప్రజలు ఆదరిస్తారో మనం వేచి చూడాలి.